హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి బిల్డింగ్ అండి. ఈ నియర్ బొమ్మలగూడ అండి. ఇది 30 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి సీసీ రోడ్లో ఉంది. ఇది మాకు హైవేకి వచ్చేసి జస్ట్ 0.4 అంటే 400 మీటర్ దూరంలో ఉంటుందండి. ఇది సైజ్ వచ్చేసి 36x50 అండి. ఇది సైజు అంటే 200 yards అండి. G+2 పర్మిషన్ అండి. కానీ G+1 కట్టిండు, ఇంకోటి కూడా వేసుకోవచ్చు. మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. మనకు చూడండి నీట్గా ఇవ్వడం జరిగిందండి. కాంపౌండ్ కూడా చాలా నీట్గా ఉంది. చూడండి బిల్డింగ్ ఎలివేషన్ మరొకసారి చూడండి సార్. ఎలివేషన్ ఏ విధంగా ఉందో చూడండి పూర్తిగా వీడియోలో. ప్రతిదీ చాలా నీట్గా ఉంటుంది. ఎంత నీట్గా అంటే అంత నీట్గా, అంటే సొంతంగా ఇల్లు కట్టుకున్నారు అనే విధంగా ఉంటుందండి. బిల్డర్ ఆ విధంగా లుక్ తీసుకొచ్చాడు. లైట్లు కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. గేటు స్టాండర్డ్ లైట్స్ కానీ డిజైన్, కాంపౌండ్ వాల్ కూడా గ్లాస్ ఇవ్వడం జరిగిందండి. పైన కూడా డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో. మనకు పార్కింగ్లోకి వెళ్తున్నాం అండి. యాజువల్గా రైట్ సైడ్ మనకు బోర్ సంపు ఉంటుందండి. ప్లస్ ఇదండి పార్కింగ్ ప్లేస్ అండి మొత్తం. ఇది స్టేర్ కేస్ ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇది మొత్తం లిఫ్ట్. జీ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఇవ్వడం జరిగింది. ఈ బిల్డర్ చాలా నీట్గా, అంటే ఒక డిజైన్గా ఒక ప్యాలెస్ లెక్క కట్టాలి అనుకుంటాడు. చూడండి ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. అంటే పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ ఎంత నీట్గా ఇవ్వడం జరిగింది చూడండి. ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. డిజైన్ కూడా ఇవ్వడం మొత్తం ప్యూర్ టేక్ అండి. మొత్తం నార్త్ సైడ్ ఇవ్వడం చాలా స్పేసెస్గా ఇచ్చాడు. దాదాపు 5 feet ఇచ్చాడు మొత్తం నార్త్ ఫేస్. మనం ఇలా వెళ్దాం. ఇది 2 BHK అండి. రెంట్ పర్పస్ ఇది దేవుని గారి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొద్దిగా మనకు అంత నీట్గా ఉండకపోవచ్చు. ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా స్పేసెస్గా రావడం జరిగింది. ఇది చూడండి టీవీకి సంబంధించిన సాకెట్ అనేది ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. మొత్తం గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ కూడా అయింది. ఇంకా పెయింటింగ్ కావాలి. ఇంకా పెయింటింగ్ ఫినిష్ కాలేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది అటాచ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్. నెక్స్ట్ ఇల్లు నుంచి మన చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళొచ్చు అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ విత్ అటాచ్ బాత్రూమ్. మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ ఈ విధంగా మనం బయటికి రావచ్చు. ఇదండి ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్. మొత్తం మన జీ ఫ్లోర్లో పార్కింగ్ ప్లస్ 2 BHK చూసామండి. మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దామండి. అది 3 BHK ఉంటుంది. స్టేర్ కేస్ కూడా వెళ్దాం. స్టేర్ కేస్ పక్కన వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. మనం స్టేర్ కేస్ గుండా మెట్ల గుండా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇదంతా క్లీన్ చేపిస్తాడు. ఇక గ్రిప్ కూడా పెట్టించాడు మొత్తం. ఇది వచ్చేసి మనకు డిజైన్ వచ్చింది, గ్లాస్ వచ్చింది మొత్తం. ఈ బిల్డర్ చాలా నీట్గా కడతాడండి. ఎంత నీట్గా అంటే సొంత ఇల్లు లెక్క కట్టుకుంటాడు. ఇది చూడండి అక్కడ ఇట్లా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందో. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఓనర్లు ఉండేవాడు. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి మొత్తం. ఇదంతా లిఫ్ట్ ప్రొవిజన్. చూడండి గ్రానైట్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. గ్రానైట్ కూడా చాలా నీట్గా డిజైన్ ఇవ్వడం జరిగిందండి. చూడండి ఎంత నీట్గా ఇవ్వడం అంటే ఒక యూనిక్గా ఉండాలని. అది ఇక్కడ డిజైన్ చూడండి ఎట్లా ఇచ్చాడు. గ్రానైట్ వేసి యాక్చువల్గా ఇది మనకు రైలింగ్ వస్తుంది. రైలింగ్ ఇక్కడ కూడా చెట్లు వేసుకోవడానికి ఇలా గ్యాప్ ఇవ్వడం జరిగింది. అలా నీట్గా అంటే సొంతంగా ఇల్లు ఎట్లా కడతారో అట్లా కట్టుకుంటారు అన్నమాట. మంచి డిజైన్గా. ఇది మనకు నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ. అక్కడ వాష్ ఏరియా కూడా వచ్చింది. ఇది వాష్ ఏరియా కూడా ఉన్నది. లాస్ట్ నార్త్ డోర్ కూడా ఉంది. చూద్దాం. ఇది మెయిన్ డోర్ అండి. ఇది ఇంకా పూర్తిగా పెయింటింగ్ కాలేదు, వేస్తున్నారు. ఇది మొత్తం హాల్ అండి. హాల్ షేప్లో ఉన్నటువంటి హాలు పెయింటర్స్ వేస్తున్నారు. ఇదంతా ఫాల్ సీలింగ్తో ఉన్నటువంటి ముందర టీవీ సంబంధించిన ప్రొవిజన్ అండి. ఇది కూడా సంథింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. బిల్డర్ మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి అండి. ఏదో ఒక డిజైన్ తీయాలి అనే కాన్సెప్ట్ తోటి ఇస్తారన్నమాట. కస్టమర్ని 100% సాటిస్ఫై చేయగలుగుతారండి ఈ బిల్డరు. ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డరు. ఈ బిల్డర్తో నేను చాలా కూడా అమ్మించాను. ఇక్కడ మనకు వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ హాల్. ఇది కిచెన్ కూడా స్పేసెస్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంది. ఇది దేవుని మందిరం పెయింటింగ్ చేస్తున్నారు.
జస్ట్ ఈ వీక్లో మొత్తం కంప్లీట్ అవుతుందండి. ఇది వాష్ ఏరియా అండి, మొత్తం ఇంత వాష్ ఏరియా. మన హాల్లో నుంచి మనం లెఫ్ట్ తీసుకునేటైతే ఇక్కడ ఒకటి బెడ్రూమ్ వస్తుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పెయింటింగ్ ఒకటి వస్తుంది, చెప్పాయి కదా, ఈ విధంగా ఉంది. మొత్తం గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. ఫ్లోర్ మొత్తం గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక మ్యూజియంలో వెళ్ళే విధంగా డిజైన్ ఇవ్వడం జరిగిందండి. లైట్స్ సెటప్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇలా నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే బెడ్రూమ్ వస్తుంది. పూర్తిగా కలర్ అయితే బాగుండేది, బట్ పర్వాలేదు, మళ్ళీ ఒకసారి తీద్దాం. లేదా ఫాల్ సీలింగ్, మాస్టర్ బెడ్రూమ్, గ్రానైట్ విత్ అటాచ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాము, నుంచి హాల్లోకి వచ్చామండి. ఇది హాల్లో నుంచి మళ్ళీ రైట్ సైడ్ ఉన్నటువంటి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండేది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వచ్చాం. ఫాల్ సీలింగ్, ఇది సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒకటి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్ బాత్రూమ్ అంటే 3 బెడ్రూమ్లకి 3 బాత్రూమ్ ఉన్నాయండి. అటాచ్ బాత్రూమ్. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2,30,00,000 అండి. 200 గజాలు, G+1. సెకండ్ ఫ్లోర్ కూడా పర్మిషన్ ఉంది. మనం టెర్రస్ కూడా ఎక్కి చూద్దామండి ఏ విధంగా ఉంది. మనం టెర్రస్ గాను ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తున్నాం. టెర్రస్ ఈ విధంగా చూడటానికి పరుగులు కానీ తీయడం కానీ మంచిగా డిజైన్ చేయడం కానీ పైనుంచి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఉందో. మనం ఆల్మోస్ట్ ఆల్ పైకి వచ్చేసినాం. ఇది పైన డిజైన్ రావడానికి పరుగులు అంటారండి. ఇది కూడా లైట్ సిస్టమ్ వస్తుంది అంతా. ఇక్కడి నుంచి అలా లైట్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఇది లిఫ్ట్కు డమ్ చేయడం జరిగింది. ఇదంతా స్లాబ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు 2 ట్యాంకులు వస్తాయి, వాటర్ ట్యాంకులు. వాస్తవపరంగా ఆ పక్క హైట్ ఉండాలి కాబట్టి ఒక పిల్లర్ వేసారండి. బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది, ఖచ్చితంగా నష్టరండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూలింగ్ అయితే నెంబర్ కాల్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.